అధ్యక్షుడిగా ఇప్పుడు రాజశేఖర్ గారి యొక్క పాట వినటమే జరిగింది. వింటూ ఉన్నాను, అన్నగారు బాగుపడతారు అని. మిత్రులు కాంతి శ్రీనివాస్ గారి రోడ్డు ద్వారా మా రాజశేఖర్ గారి గొప్పతనం వినటమే. కానీ ఈరోజు ఫస్ట్ టైం వారి యొక్క గాత్ర విన్నాను. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి వచ్చి పాడుతున్నారన్నంత గొప్పగా పాడేటువంటి కళాకారులకు నిజంగా ధన్యవాదాలండి. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు చూస్తూ ఉన్నాను సార్. నేను పేరుకు మాత్రం ఆర్టిస్టు, ఏదో మైక్ పట్టుకొని పాడేస్తూ ఉంటారు. అసలు పాటలు అంటేనే ఆర్టిస్ట్ అంటే విరక్తి వచ్చేటటువంటి ఈ రోజుల్లో మీరు మొట్టమొదటిగా గణపతి ప్రార్థనతోనే, తర్వాత శంకర అనే పాటతోనే ఒక్కసారి పాడుతూ ఉంటే ఒళ్ళు చదివించదండి. నిజంగా బాబు సుబ్రహ్మణ్యం గారు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఇలాంటి కళాకారులు ఉండటం, సాటి కళాకారులని ఎంకరేజ్ చేయడం, అలాగే మా మిత్రులు కానిస్టేబుల్ గారైనటువంటి గురుగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడైతే కళలు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతమంది కళాకారుల మధ్యన నాకు సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సుబ్బారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం సంక్రాంతి సంబరం 12వ తేదీ చేస్తాం. ఇక ఒక 15 రోజులనే మనకి ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రా చేస్తున్నటువంటి సుస్వర ఆర్కెస్ట్రా వ్యవస్థాపక అధ్యక్షుడు రాజశేఖర్ గారు. వారి గురించి మన సాంబశివరావు గారికి పెద్దగా అవగాహన లేకున్నట్టుంది. వేల కచేరీలు చేసినటువంటి గొప్ప ఘనుడు ఆయన. ఒక కచేరీకి 2-3 లక్షలు తీసుకొని చేసిన గొప్ప సుస్వర ఆర్కెస్ట్రా ఈవెంట్స్ వాళ్ళు. ఏదో నా కోరికపై వచ్చి నా మీద గౌరవంలో, నా మీద అభిమానంతో ఈ కార్యక్రమం ఏంటంటే చేశారు, వారు కూడా అట్లే చేశారు. అంటే ఇద్దరికి నా హృదయపూర్వక అభినందనలు చెప్పుకుంటున్నాను. అద్భుతమైన పాట కచేరీ ఉంటుంది, 10 గంటల దాకా ఉంటుంది. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన మ్యూజికల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు వారి యొక్క సందేశం ఏర్పడి సార్ సిబ్బంది వేసి అంత ట్రైన్ అంటే ఈ ఊరికే సిబ్బంది చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సన్మానం చేస్తున్న సుబ్బారావు గారికి, వేదిక మీద పెద్దలు, సీనియర్ కళాకారులందరూ, ఆర్కెస్ట్రా పితామహులు అందరూ ఉన్నారు ఇక్కడ. వారందరి మధ్య అలాగే ముందున్న కళా ప్రియులు, కళా పోషకులు అందరి మధ్యలో నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దగ్గర సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే సరిపోదు, టైం సరిపోదు. ఆయన మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా వారి శిష్య బృందంతో ఎంతో గొప్పగా నృత్య ప్రదర్శనలు చేసి ఆనందం చేశారు. గీతం, వాద్యం, కథా, త్రయం సంగీతం ఇచ్చింది. అంటే గీతం, పాటలు, అలాగే వాయిద్యాలు, అలాగే డ్యాన్స్, ఈ 3 ఉంటేనే దాన్ని సంగీతం అంటారు. ఇది నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్గా చేరినప్పుడు ఫస్ట్ చెప్పిన శ్లోకం నాకు. ఈ 3 కలిస్తేనే సంగీతం అంటారు. కాబట్టి పెద్దలు మీతో కలిసి నాకు సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.